గుడ్ మార్నింగ్. ఈరోజు మన టాపిక్ కొంచెం జాగ్రత్త పుష్ప. ఎందుకంటున్నానంటే నిన్న తెలంగాణ అసెంబ్లీలో దాదాపు ఒక 35 నిమిషాలు నీ కేసు గురించే ప్రస్తావించారు. అంటే ఆ కేసు యొక్క తీవ్రత ఇప్పటికే నీకు అర్థమై ఉంటుంది. వాస్తవంగా అసలు ఏం జరిగింది ఆ రోజు అనేదానికి ఎవరి వర్షన్లు వాళ్ళది ఇంతవరకు సర్క్యులేట్ అవుతూ ఉండేది. ఇప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా పూసగుచ్చినట్లు ఏం జరిగిందని చెప్పేశాడు. ఇంకా అదే కోర్టు కూడా పరిగణలోకి తీసుకోదేమో కానీ దాన్ని కూడా పరిశీలిస్తుంది. ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు? 2వ తారీఖు పర్మిషన్ల కోసం అప్లై చేశారు. 3వ తారీఖు పోలీసులు ఆ సినిమాకు సంబంధించి హీరో కానీ హీరోయిన్ కానీ ప్రొడ్యూసర్లు కానీ ఎవ్వరూ ఇక్కడికి రాకూడదు, ఎందుకంటే వేల సంఖ్యలో అభిమానులు వస్తున్నారు, ఒక్కటే గేట్ ఉంది, తొక్కిసలాట జరుగుతుంది, మేము అదుపు చేయలేము, కాబట్టి మేము పర్మిషన్స్ ఇవ్వలేము అని చెప్పేసినారంట. ఆ విషయాన్ని ఆ సంధ్యా థియేటర్ యొక్క యాజమాన్యము అల్లు అర్జున్ సిబ్బందికి చెప్పారో లేదో, లేదా చెబితే కూడా ఆయన పెడచెవిని పెట్టి వచ్చారో అనేది ఇంకా దేవుడికే తెలియాలి. దాని తరువాత 4వ తారీఖు ఈయన సినిమాకు వచ్చాడని, వస్తూ కూడా రోడ్ షో చేసుకుంటూ చేతులు ఊపుకుంటూ వచ్చాడని, తరువాత థియేటర్ లోపలికి వెళ్ళబోయే ముందు తొక్కిసలాట జరిగిందని, ఆ బౌన్సర్లు అల్లు అర్జున్ మీదకు పడకుండా జనాల్ని ఇట్లు తోయడము, అటువైపు పోలీసు వాళ్ళు అదుపు చేస్తుంటే కొద్దిగా అక్కడ గేట్ ఒకటే ఉంది కాబట్టి తొక్కిసలాట జరిగి రేవతి అనే ఆమె మృతి చెందిందని, బేసిక్గా రేవంత్ రెడ్డి గారు మంచి వాక్చాతుర్యం ఉన్నవాడు. నిన్న ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన విధానము జనాల్లోకి చొచ్చుకొని వెళ్ళిపోయింది. ఆ మొత్తం ఉదంతంలో ఆయన ఒక ఇన్సిడెంట్ చెప్పాడు. ఆ తల్లి చనిపోయినప్పుడు కూడా కొడుకు చెయ్యి పట్టుకొనే ఉంది. ఆ సీన్ చూసి హృదయము బరువెక్కిపోయిందని చెప్పాడు. అతను ఎక్స్ప్లెయిన్ చేసే విధానము ఇప్పుడు మొత్తం అంతో కొంత పాజిటివ్ ఉన్నటువంటి అల్లు అర్జున్ మీద పాజిటివ్ ఉన్నటువంటి ఒక సెక్టార్ ఏది ఉందో వాళ్ళు కూడా అవునా ఇంత జరిగిందా అంటున్నారు. సో చనిపోయిన తరువాత ఏసీపీ వెళ్ళి చెప్పడానికి ప్రయత్నిస్తే, థియేటర్ లోపల సినిమా చూస్తున్నటువంటి అల్లు అర్జున్కి చెప్పడానికి ప్రయత్నిస్తే ఆయన వ్యక్తిగత సిబ్బంది అలో చేయలేదని, తర్వాత డీసీపీనే రంగంలోకి దిగి వెళ్ళి చెప్పి పంపించేశాడని, వెళ్తూ కూడా ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి, చనిపోయినారని తెలిసి వెళ్తూ కూడా చేతులు ఊపుకుంటూ కారు బయటకు వచ్చి చేతులు ఊపుకుంటూ వెళ్ళాడని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా నిన్న ప్రస్తావించడం జరిగింది. అందులో ఒకటి మన అక్బరుద్దీన్ అడిగినటువంటి రైజ్ చేసినటువంటి ఇష్యూ ఏంటంటే, చనిపోయినారా, లేడీ చనిపోతే సినిమా హిట్ అయినాడు అనేది దాని గురించి అయితే స్పందించలేదు. సో ఏమి జరిగింది అనేది ఫ్రేమ్ టు ఫ్రేమ్ సినిమా వాళ్ళకు చెప్పినట్లు ఒక స్క్రీన్ ప్లేతో సహా నిన్న రేవంత్ రెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాని తరువాత ప్రెస్ మీట్ పెట్టినటువంటి అల్లు అర్జున్, నేను ఇది కేసు కోర్టులో ఉంది కాబట్టి నేను దీన్ని స్పందించలేను, సారీ అని పాత వీడియోలో చెప్పినట్లే చెప్పుకొని వచ్చాడు. ఇక్కడ మీరు గుర్తించవలసింది ఏంటంటే, తెలంగాణ గవర్నమెంటు ఈ విషయం మీద చాలా సీరియస్గా ఉంది. ఆ సీరియస్ అవ్వడానికి కారణాలు ఏవైనా కావచ్చును, బట్ ఇప్పుడైతే ఒక అసెంబ్లీ సాక్షిగా ఒక కేసు కోసం దాదాపు 35 నిమిషాలు చర్చ పెట్టారంటే ఆ కేసు యొక్క తీవ్రత మీకే అర్థం అవ్వాలి ఇప్పుడు. సో ఇది మొత్తం ఉదంతానికి కారణము రిలీజ్ అయిన తర్వాత ఆయన్ని ఎవరైతే మనం ఆ రోజు పాత వీడియోలో కూడా చర్చించుకున్నాం, పరామర్శించడానికి వెళ్ళిన ఇదే విషయాన్ని అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి గారు కూడా ప్రస్తావించారు. కాలు విరిగిపోయిందా అల్లు అర్జున్కి, ఏమైనా చెయ్యి విరిగిపోయిందా, కిడ్నీ పోయిందా, లేకపోతే కళ్ళు పోయిందా, ఎందుకై అంతమంది పరామర్శించడానికి వెళ్ళారు అని. పరామర్శించడానికి వెళ్ళడం ఓకే, ఆ పరామర్శించిన దాన్ని దాదాపు 100 కెమెరాలు పెట్టి దాన్ని లైవ్ ఇచ్చి
పెంట అయిపోయింది వ్యవహారం. ఇప్పుడు అదొక ఎత్తు. మన కేటీఆర్ గారు ఈ ప్రతిదాకా రేవంత్ రెడ్డి పేరు గుర్తులేదు అని ఆయన చెప్పడము, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ మీడియా దాన్నే హైలైట్ చేస్తూ పోవడంతో ఇది చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అనివార్య కారణాల వల్ల యాక్సిడెంటల్గా చాలా సినిమాల్లో కూడా థియేటర్ల దగ్గర తొక్కిసలాట జరగడము, ఒకరిద్దరు ప్రమాదాల్లో గురై చనిపోవడం కూడా జరుగుతుంటుంది. కానీ ఎప్పుడు ఇంత పెద్ద రచ్చ అయితే జరగలేదు. ఇప్పుడు ఈ రచ్చ జరగడానికి కారణమే ఈ సోషల్ మీడియా మరియు వాళ్ళకు ఉన్నటువంటి ఈ ప్రచార పిచ్చి. ఇంత ప్రచారం కల్పించకపోయి ఉంటే ఆ రోజు వాళ్ళు ఎవరైతే ఆయన్ని పరామర్శించడానికి వచ్చిన దాన్ని లైవ్ పెట్టి అన్ని ఛానళ్ళల్లో, అన్ని సోషల్ మీడియా హ్యాండిళ్లలో రావడంతో ప్రజల్లో వ్యతిరేకత గమనించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో దానిని క్యాష్ చేసుకునే అనొచ్చు, ఇంకా రాజకీయాలు అన్నాక దానిని క్యాష్ చేసుకునే విధంగా ఇప్పుడు ఎలా తయారైందంటే ఒక పేదవానికి మరియు ఒక హీరోకి మధ్య ఒక ఇదిలాగా గొడవలాగా సృష్టించి పేదవాని వైపు రేవంత్ రెడ్డి ఉన్నట్టు ఈ మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు కదా, పేదలకు మరియు పెత్తందారులకు అని. అట్లా సిచ్యువేషన్ ఏదో క్రియేట్ అయ్యేటట్లు కనబడతా ఉంది. ఇంకొక మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏమంటే, ఈ అల్లు అర్జున్ గారు ఎందుకు అక్కడికి వెళ్ళలేకపోయారని కరెక్ట్గా దాన్ని కన్వే చేయలేకపోవడము, ప్లస్ ఈ మొత్తం వ్యవహారంలో ఇది చిలికి గాలివానై తుఫానై ఇప్పుడు సునామీ అయిపోయింది తెలంగాణలో. ఇప్పుడు ఫైనల్గా నేను చెప్పేది ఏమంటే, జాగ్రత్త పుష్ప, లైట్ తీసుకోవద్దు, ప్రికాషన్స్ తీసుకో, రెమెడీస్ ఏమున్నాయో చూసి తీసుకో. ఇంకొకసారి అరెస్ట్ చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంత సీరియస్గా నడుస్తుంది ఈ ఇష్యూ. ఇది సినిమా కాదు పుష్ప. మీ ఆవిడ ఫోటో అడిగిందని నువ్వు ఫోటో అడిగితే ముఖ్యమంత్రి నీకు ఫోటో ఇవ్వలేదని సీఎంనే మార్చేసేదానికి ఇది పుష్ప 2 కాదు. సో నిజ జీవితంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి పుష్ప, అదన్నమాట విషయము. సో ఈ కేసు అయితే ఇప్పట్లో రేవంత్ రెడ్డి వదిలిపెట్టేటట్లు లేడు. ఇది కొంచెం పెద్ద కేసు అయ్యేటట్లు ఉంది. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ పిల్లోడు పరిస్థితి ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు. దేవుణ్ణి మనం కూడా ప్రార్థిద్దాం ఆ పిల్లోడికి ఏం కాకూడదని. కాబట్టి సో ఈ విషయం అయితే ఇప్పట్లో అయ్యేది కాదు. మొత్తం ఏం జరిగిందనేది గవర్నమెంట్ వర్షన్ మొత్తం చెప్పేసినాడు నిన్న. ఇప్పుడు అల్లు అర్జున్ వర్షన్ చెప్పాలి అంటే ఆయన తూతూ మంత్రంగా చెప్తున్నాడు. కానీ ఏమనంటే కేసు ఉంది కదా, ఇది స్పందిస్తే ఏమవుతుందో అనేసి భయంగా ఉందన్నట్లు చెప్పాడు. సో అది లీగల్గా మనకు తెలియదు కాబట్టి, సో డ్యామేజ్ కాదు కదా, ఇంకా ఎక్కువ డ్యామేజ్ అనే మాట చాలా చిన్నది. అల్లు అర్జున్కి ఈ విషయంలో జరిగిండేది అంతో కొంత సానుభూతి ఉండేది. ఆ సానుభూతిని కూడా నిన్న 30 నిమిషాల్లో రేవంత్ రెడ్డి పటాపంచర్ చేసేసాడు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. ఉంటా మరి, బాయ్.